సెషన్లో మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీ మార్క్ డిస్కస్ చేద్దామండి. ఈరోజు మీకు ఆఫ్లైన్లో జరిగిన ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించిన డిస్కషన్ అండి ఇది. ఎగ్జామ్ అయితే మీరు రాసి ఉంటారు కదా, ఎలా అనిపించిందండి మీకు పేపర్? అర్థమెటిక్ విషయానికి వస్తే, క్వాంట్ విషయానికి వస్తే పేపర్ అనేది మోడరేట్ టు టఫ్ సైడ్ అండి. కొంచెం మోడరేట్ కన్నా ఎక్కువ ఉంటుంది, మరీ అంత టఫ్ కాదు, కానీ మీకు కొంచెం క్యాలిక్యులేటివ్ పేపర్ అండి. అన్ని క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు, బట్ మీకు టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం అర్థమెటిక్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ నుండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 51 అండి. ది ప్రాఫిట్ పర్సెంట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ద సేమ్ ఫర్ సెల్లింగ్ an article for rupees 8,400 each, but A calculated his profit on the selling price while B calculated it on its cost price, which is equal to 33.1/3%. The sum of their profits is. మీకు A కామా B ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి, A B. ఓకే, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. AB ఇద్దరు ఒక ప్రోడక్ట్ని సేమ్ ప్రైస్కి అమ్ముతున్నారంట. ఎంత? 8,400 రూపీస్కి అమ్ముతున్నారు. ఏబీ ఇద్దరు కూడా ఒక ప్రోడక్ట్ని సేమ్ ప్రైస్ 8,400కి అమ్ముతున్నారు. అండ్ ఇద్దరికి సేమ్ ప్రాఫిట్ వచ్చింది. పర్సంటేజ్లో ఎంత వచ్చిందండి? 33.1/3% ప్రాఫిట్ వచ్చింది ఇద్దరికి. అయితే ఏ అనే పర్సన్ మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ని సెల్లింగ్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేస్తున్నాడండి. ఏ అనే పర్సన్ మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్ పైన, బి అనే పర్సన్ ప్రాఫిట్ పర్సెంట్ని కాస్ట్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేస్తే ఇద్దరికి వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్ అండి. ఇద్దరికి వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత? సరే, ఏ అనే పర్సన్ ప్రాఫిట్ని దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? సెల్లింగ్ ప్రైస్ పైన. 33.1/3ని మీరు ఫ్రాక్షన్లో రాస్తే 1/3 కదా. ఓకే, మీకు 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది 3 పైన. ఈ 3 ఏందండి? 3 మీకు సెల్లింగ్ ప్రైస్ అండి. ఏ దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? మీకు సెల్లింగ్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కాబట్టి మీకు 3 డినామినేటర్లో వస్తుంది కదా. 3 సెల్లింగ్ ప్రైస్ అయితే మీకు 1 ప్రాఫిట్. 1 ప్రాఫిట్ అంటే మీకు 2 కాస్ట్ ప్రైస్ అవ్వాలి కదా. 2 కాస్ట్ ప్రైస్ అవ్వాలి. 3 రూపీస్ సెల్లింగ్ ప్రైస్, 2 రూపీస్ కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ 1 రూపీ ప్రాఫిట్. మీరు ప్రాఫిట్ని సెల్లింగ్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి 1/3 అంటే 33.1/3%. అదే కదా. నెక్స్ట్ బి అనే పర్సన్ ప్రాఫిట్ పర్సంటేజ్ని కాస్ట్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. 33.1/3 అంటే 1/3 కదా. మీకు 3 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 4 రూపీస్ సెల్లింగ్ ప్రైస్, ఇంతే కదా. ఎస్, క్వశ్చన్లో ఏమన్నారండి? ఇద్దరు సెల్లింగ్ ప్రైస్ సేమ్, ఇద్దరు కూడా వాళ్ళ ఆర్టికల్ని 8,400 రూపీస్కి అమ్మినారంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 3 ఉంది, ఇక్కడ 4 ఉందంటే దీన్ని ఈక్వల్ చేసుకోవాలి కదా మనం. ఇంటూ 3 ఇంటూ 4 చేస్తే 12 అవుతుంది. 12. ఇక్కడ ఇంటూ 4 చేసినారు కాబట్టి ఇంటూ 4, ఇంటూ 3 చేసినారు కాబట్టి ఇంటూ 3. సో టోటల్ ఎంత అండి? మీకు 8 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 12 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ పర్సన్కి ప్రాఫిట్ ఎంత? ఫస్ట్ పర్సన్కి ప్రాఫిట్ 9 రూపీస్, 4 రూపీస్, అంతే కదా. 8, 12, 9, 12, 3 రూపీస్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ ఎంత? మీకు 7 రూపీస్ టోటల్ ప్రాఫిట్ వచ్చింది. ఇద్దరు కలిపి టోటల్ ప్రాఫిట్ 7. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినారా మీకు? ఈ 12 వాల్యూ ఎంత అన్నారండి? మీకు 12 వాల్యూవే మీకు 8,400 అన్నారు, అంతేనా. 8,400. 12 7 times 2 zeros, 7 into 7 49, 2 zeros. సో మీ ఆన్సర్ 4900 అండి. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52 అండి. ద ప్రైస్ ఆఫ్ ఏ టేబుల్ ఈజ్ మార్క్డ్ 30% above its cost price. When a table was sold at a discount of 20%, a profit of rupees 360 is earned. How much profit will be earned if the same table was sold at a discount of 15%? మీకు 100 రూపీస్ ఉందనుకోండి ఒక దాని ప్రైజు. మార్క్ ప్రైస్ ఎంత ఉందంటే 30% అబవ్ ఉంది. 100కి 30% అంటే ఇది మార్కెట్ ప్రైజా? ఇది కాస్ట్ ప్రైస్ మీకు, ఇది మార్కెట్ ప్రైస్ మీకు. ఓకే, వెన్ ఏ టేబుల్ వాజ్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%, ఈ టేబుల్ని మీరు 20% డిస్కౌంట్ దగ్గర అమ్మితే మీకు 360 రూపాయల ప్రాఫిట్ వచ్చిందంట. సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలండి దీంట్లో? 20% డిస్కౌంట్ అంటే 130లో 20%, 10% అంటే 13, 20% అంటే 26. సో -26 చేస్తే 104% కమ్మినట్టేనా? ఇవన్నీ మీకు పర్సంటేజ్లో అండి. కాస్ట్ ప్రైస్ని మీరు 100% తీసుకుంటున్నారు. కాస్ట్ ప్రైస్ ఏమో 100, సెల్లింగ్ ప్రైస్ ఏమో మీకు ఇది సెల్లింగ్ ప్రైస్ కదా. ఇప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 104%. మీకు 4% ప్రాఫిట్ వచ్చింది. ఈ 4% ప్రాఫిట్ వాల్యూని మీకు ఎంత అన్నారంటే 360 రూపీస్ వచ్చిందంట. రూపీస్లో ఇచ్చినారు కదా. 4% వాల్యూ 360 రూపీస్. అయితే మీకు డిస్కౌంట్ కనుక 15% ఇచ్చి ఉంటే మీ ప్రాఫిట్ ఎంత వచ్చేది అని క్వశ్చన్ అండి. 15% డిస్కౌంట్ ఇస్తే ఏమవ్వాలండి? 10% అంటే 13, 5% అంటే 6.5,
మొత్తం 19.5 డిస్కౌంట్ ఇవ్వాలి. 19.5 డిస్కౌంట్ ఇస్తే మీకు ఎంత కమ్మినట్టు? 120.5% కమ్మినట్టే కదా, సెల్లింగ్ ప్రైజే కదా ఇది. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 120.5. ప్రాఫిట్ ఎంత మీకు? 20.5% ప్రాఫిట్ కదా. సారీ, ఎంత? 19.5 అంటే 110.5కి అమ్మాలండి ఇది మీకు 110.5కి అమ్మాలి, 110.5%కి అమ్మాలి. 110.5%కి అమ్ముతున్నారంటే ప్రాఫిట్ ఎంత? 10.5% కదా. సో 10.5% వాల్యూ ఎంత? 490 టైమ్స్ కదండి ఇది, 9. 0 ఇక్కడ పాయింట్ క్యాన్సల్ అవుతే 900, 9 × 5 45. సో 945 మీ ఆన్సర్ అండి. ఆప్షన్ డి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 53. The average of the marks of 132 students of a college is 40. If the average of the marks of the passed student is 42 and the average of the marks of the failed student is 20, then what will be the respective ratio of the total marks of passed students and the total marks of failed students? మీకు దేనికి ఫైండ్ అవుట్ చేయాలండి? రేషియో. మీరు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్కి, టోటల్ మార్క్స్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్కి. మీకు టోటల్ మార్క్స్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ కావాలంటే యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా, యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, పాస్డ్ స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ కావాలంటే మీకు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ తెలియాలి. పాస్ అయిన వాళ్ళు, వాళ్ళ యావరేజ్ ఎంత ఉంది? పాస్ అయిన వాళ్ళ యావరేజ్ 42 ఉంది. సో 42 ఇంటూ ఇంత. నెక్స్ట్ టోటల్ ఫెయిల్ అయిన వాళ్ళది టోటల్ మార్క్స్ అంటే యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత అండ్ వాళ్ళ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళ యావరేజ్ ఎంత? 20. ఓకే, ఇది ఇలా రావాలండి. మీరు ఈ వాల్యూ, మీరు ఎంతమంది పాస్ అయినారు, ఎంతమంది ఫెయిల్ అయినారు కనుక కనుక్కుంటే మీరు ఆన్సర్ చెప్పినట్టే కదా. ఓకే, మీకు టోటల్ యావరేజ్ ఎంత అండి? క్లాస్ మొత్తం యావరేజ్ ఏమో 40, పాస్ అయిన వాళ్ళ యావరేజ్ ఏమో 42, ఫెయిల్ అయిన వాళ్ళ యావరేజ్ ఏమో 20. ఇంతేనా? 40, 42, 20. ఇప్పుడు దీన్ని మీరు అలిగేషన్ అప్లై చేస్తే 40 - 20, 20, 42 - 40, 2. ఎంత అంటే ఇది? 10:1. ఇదేంటండి మీకు ఏమొచ్చింది? మీకు టోటల్ స్టూడెంట్స్లో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళ రేషియో ఎంత అండి? 10:11. ఇది పాస్ అయిన వాళ్ళ రేషియో, ఎందుకంటే ఇది యావరేజ్ మీకు పాస్ అయిన వాళ్ళది కదా. పాస్ అయిన వాళ్ళు 10 ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళు 1 ఉండాలి. టోటల్ ఎంత? 11. మీకు 11 వాల్యూవే. టోటల్ స్టూడెంట్స్ ఎంత అన్నారు మీకు? 132. అయితే 10 వాల్యూ ఎంత? 10 వాల్యూ 120, 1 వాల్యూ ఎంత? 12. అంతే కదండి, 1 వాల్యూ 12. ఇప్పుడు మీకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చిందా? అంటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ అయిన స్టూడెంట్స్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎంత? చెప్పండి ఎంత ఇది? పాస్ అయిన వాళ్ళు 120, ఫెయిల్ అయిన వాళ్ళు 12. సో 12 6 టైమ్స్, 6 2 టైమ్స్, 2 21 టైమ్స్. సో 21:1 మీ ఆన్సర్ అండి. 21:1 ఆప్షన్ ఏ. Question number 54. 2 trains move from stations M and N respectively. Both trains move towards each other at speed of 54 km/h and 63 km/h respectively. When they meet each other, the second train has travelled 100 km more than the first. What is the distance between M and N? క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ అండి, పెద్ద కష్టం కాదు. ఇప్పటి నుండి మీరు డిస్కస్ చేసిన 4 క్వశ్చన్స్ కూడా దీంట్లో, ఈ 4 క్వశ్చన్స్ కూడా మంచి క్వశ్చన్సే, కానీ ఏవి కూడా క్యాలిక్యులేటివ్ కాదు, పెద్ద డిఫికల్ట్ కాదు. సరే, క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. 2 ట్రైన్స్ M అండ్ N ప్లేస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అంటే, ఒక M నుండి స్టార్ట్ అవుతుంది, ఒకటి N స్టార్ట్ అవుతుంది. M నుండి స్టార్ట్ అయ్యే ట్రైన్ N సైడ్ వెళ్తుంది, N నుండి స్టార్ట్ అయ్యే ట్రైన్ M సైడ్ వెళ్తుంది. M N M N. M ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అండి? 54 km/h. 54 km/h. N ట్రైన్ స్పీడ్ ఎంత? 63 km/h. 63 km/h. ఇవి రెండు కలుసుకుంటాయి కదా, ఇక్కడ ఎక్కడో కలుసుకుంటాయి ఈ రెండు. ఈ ట్రైన్ మీకు ఇటు వస్తుంది, ఈ ట్రైన్ ఇటు పోతుంది, ఇక్కడ కలుసుకున్నాయి అనుకోండి. ఓకే, కలుసుకునే టైంకి ఈ ట్రైన్ కన్నా N నుండి స్టార్ట్ అయిన ట్రైన్ M నుండి స్టార్ట్ అయిన ట్రైన్ కన్నా 100 km ఎక్కువ ట్రావెల్ చేస్తుందంట. అంతే కదండి, ఇవి రెండు స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడ కలుసుకుంటున్నాయి అంటే దీని స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు కలుసుకునే టైంలోపు ఇది ఎక్కువ ట్రావెల్ చేస్తుండాలి. అంతే కదా, దాని సింపుల్ మీనింగ్.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 అవర్ ట్రావెల్ చేసినాయి అనుకోండి, 1 అవర్ అయ్యేసరికి ఎంత అవుతుందండి? ఇది ఒక 54 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇది ఎంత ట్రావెల్ చేస్తుంది? 63. డిస్టెన్స్ని మీకు పర్ అవర్ కదా, కిలోమీటర్ పర్ అవర్. గంటకి ఇది 54 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది, గంటకి ఇదంతా 63. అంటే ఇది ఇటు సైడ్ ఒక గంట ట్రావెల్ చేసి ఈ ట్రైన్ ఇటు సైడ్ ఒక గంట ట్రావెల్ చేసేసరికి ఈ ట్రైన్ కన్నా ఈ ట్రైన్ మీకు ఎంత? 9 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. ఎంతకి? గంటకి. 1 అవర్ అయ్యేసరికి 9 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. ఏది? ఈ ట్రైన్. వీళ్ళు కలిసే టైంకి ఎంత ట్రావెల్ చేస్తుందంటే ఎక్కువ? 100 కిలోమీటర్స్. సో 100 కిలోమీటర్స్, 9 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ వీళ్ళు 1 అవర్కే చేస్తుంది ఈ ట్రైన్ దీనికన్నా 9 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ 1 అవర్లో చేస్తే కలిసే టైంకి ఈ ట్రైన్ ఎంత ట్రావెల్ చేస్తుందంటే ఎక్కువ? 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ అయితే ఎంతసేపట్లో చేస్తుంది చెప్పండి? 100/9 అవర్స్లో చేస్తుంది. 100/9 అవర్స్. 100/9 దీని మీనింగ్ ఏంటండి? కలిసే టైంకి అంటే వీళ్ళు 100/9 అవర్స్లో 2 ట్రైన్లు కలుస్తున్నాయంట. 100/9 అవర్స్లో అంటే ఈ ట్రైన్ ఇక్కడికి ఈ ట్రైన్ ఇక్కడికి 2 ట్రైన్లు రావడానికి ఎంత టైం పడుతుంది? 100/9 అవర్స్ పడుతుంది. ఇప్పుడు మీకు డిస్టెన్స్ కావాలంటే ఏంటండి? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇక్కడ స్పీడ్ ఏంటండి? రిలేటివ్ స్పీడ్. మీకు ఇక్కడ స్పీడ్ అంటే 2 ట్రైన్లు ఒక సైడ్ వస్తున్నాడు కాబట్టి 54, 57, 117 అంతేనా? 54 + 63 అంటే 117 ఇంటూ టైం ఎంత? 100/9. సో 9 13 టైమ్స్, 13 × 100 1300 కిలోమీటర్స్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 55. x⁴ - 4 - 47x² + 1 = 0. x⁴ - 4 - 47x² + 1 = 0 అయితే మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి ఇప్పుడు? 4x⁴ ప్లస్ ఇక్కడ 4/x⁴ ఉంది కదా, అది ముందు రాసుకుంటున్నాను చూడండి. 4/x⁴ ప్లస్ 2x² ప్లస్ ఇక్కడ 2/x² ఉంది, దాన్ని ముందు రాసుకుంటున్నాను చూడండి. ప్లస్ x ప్లస్ 1/x ఇలా రాసుకోవచ్చా అండి? 1, 2 అండ్ 3. ఇప్పుడు మీరు కనుక్కోవాల్సిన వాల్యూ ఇది కదా, మీకు ఇచ్చిన వాల్యూ ఇది. x⁴ + 1 = 47x² అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. x² కనుక ఇటు వస్తే మీకు x²/1/x² అవుతుందా? ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. x⁴ 4/x² అంటే x², 1/x² అంటే 1/x². సో 47. మీకు ఏం కావాలండి? ఇప్పుడు x² + 1/x² వాల్యూ మీకు తెలుసు. మీకు x⁴ 4/1/x⁴ వాల్యూ కావాలి. నెక్స్ట్ x + 1/x వాల్యూ కావాలి. దీన్ని కనుక 2 టైమ్స్ 2 యాడ్ చేసినారనుకోండి, x² + 1/x² ప్లస్ 2 యాడ్ చేస్తే ఇది 49 అవుతుందా? ఓకే. ఇది x + 1/x² ఫామ్లో ఉందా? ఇది x + 1/x² ఫార్మ్లో ఉంది. x + 1 ఇక్కడ x × 1/x రాసుకోవచ్చు కదా. x + 1/x² = 49. x + 1/x = √49 అంటే 7 వచ్చిందా? దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుందండి మీకు? x⁴ + 1/x⁴ = 47² - 2 ఇంతేనా? దీన్ని స్క్వేర్ చేస్తే x⁴ + 1/x⁴ ప్లస్ 2 × x² × 1/x². x² 1/x² క్యాన్సల్ అవుతే +2 ఇటు వెళ్తే మైనస్ అవుతుంది, -2. 47². 47² వాల్యూ చెప్పండి. 2209 2209. 47² అంటే 50 కన్నా ఎంత తక్కువ? 50 కన్నా 3 తక్కువ కాబట్టి 3² 09. 3ని 25 నుండి మైనస్ చేస్తే ఎంత? 22. మీరు స్క్వేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు రావాలండి స్పీడ్గా. -2 ఈక్వల్ ఎంత? ఇది 2207. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. 4 కామన్ తీస్తే 4 × 2207 ప్లస్ 2 కామన్ తీస్తే 49. x² + 1/x² 49 ప్లస్ x × 1/x అంటే మీకు 7 వచ్చింది. మీకు యూనిట్ డిజిట్ అన్నింటిలో డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఏం క్యాలిక్యులేట్ చేయకండి. యూనిట్ డిజిట్ 9, 2, 5, 1 ఉంది కదా. 4 × 7 ఎంత అండి? 8. 2 × 9 ఎంత? 8 ప్లస్ 7. 7 + 8 ఎంత? 7 + 8 15. 15 + 8 ఎంత? 23. 2209 2207. ఎక్కడో మిస్టేక్ ఉందండి చూడండి, మనం చేసింది ఎక్కడో 18.
ఎక్స్ ప్లస్ 1/x. సో 4 ఇక్కడ 2 కామన్ తీస్తే x² + 1/x² 49. x plus 1/x equal to 7. x to the power of 4 plus 1/x to the power of 4 equal to 47 square minus 2. 47 square ante 2209 minus 2207 8. 2 9s are 18 plus 7. మీకు ఎక్కడో మిస్టేక్ ఉందండి క్వశ్చన్లో. x to the power of 4 minus 47x² plus 1 equal to 0. x to the power of 4 plus 1 equal to 47x². ఇక్కడ మీకు 47 అండి. ఇది x² plus 1/x² equal to ఇది 47. సో 2 into 7 ఎంత 4. సో 7 plus 4 ఎంత అండి 11. 11 plus 8 ఎంత 9. యూనిట్ డిజిట్ మీకు ఏం రావాలి 9 రావాలి. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. In a trapezium ABCD, AD and BC are the parallel sides. Okay? In a trapezium ABCD, ఇలా తీసుకున్నారు అనుకోండి. ట్రెపీజియం A, B, C, D. Okay? AD and BC are parallel. AD కి BC కి parallel ఉంది. యాంగిల్ B minus A equal to 40. B minus A equal to 40. ఇది కనుక టీటా అయింది అనుకోండి, ఇది టీటా మైనస్ 40 అవ్వాలి. అంతేనా? టీటా మైనస్ 40. బి మైనస్ ఏ ఈక్వల్ 40. టీటా మైనస్ 40 అంటే ప్లస్ 40 అవుతుంది కదా. ఓకే. నెక్స్ట్ సి మైనస్ డి ఈక్వల్ టు 20. అంటే ఇది కనుక ఆల్ఫా అయితే ఇది ఎంత అవ్వాలి? ఆల్ఫా మైనస్ 20 అవ్వాలి. ఆల్ఫా మైనస్ 20. ఓకే. దీనికనేది 20 తక్కువ ఉందంట. సి మైనస్ డి ఈక్వల్ టు 20. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బి ప్లస్ సి. ఈ రెండింటి యాంగిల్ సమ్ ఎంత క్వశ్చన్ అండి. టీటా ప్లస్ ఆల్ఫా వాల్యూ ఎంత? టీటా ప్లస్ ఆల్ఫా వాల్యూ ఎంత? మీకు ఈ రెండు ప్యారలల్ సైడ్స్ కదా, ఇవి రెండు ప్యారలల్ సైడ్స్ అయితే ఈ రెండు మీకు ప్యారలల్ కదా. ప్యారలల్ అయినప్పుడు ఇది ఏమవ్వాలండి? ఈ రెండింటి సమ్ ఎంత అవ్వాలి మీకు? 180 అవ్వాలి. ఎందుకంటే ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అయితే మీకు ట్రాన్స్వర్సల్ లైన్కి ఒక సైడ్ ఉండే యాంగిల్ 2θ మైనస్ 40 ఈక్వల్ టు 2θ మైనస్ 40 ఈక్వల్ టు 180 అవ్వాలి. అంతేనా? 2θ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 220 అవ్వాలి. θ ఈక్వల్ టు 110 అవ్వాలి. ఓకే. సిమిలర్లీ ఆల్ఫా 2α మైనస్ 20 ఈక్వల్ టు కూడా, ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్, అప్పుడు మీకు ట్రాన్స్వర్సల్ లైన్ అయితే ట్రాన్స్వర్సల్ లైన్కి ఇంటీరియర్గా ఒక సైడ్ ఉండే యాంగిల్స్ ఇవి 2α మైనస్ 20 ఈక్వల్ టు మళ్ళీ 180 అవ్వాలి. 180. సో 2α ఈక్వల్ టు ఎంత అండి? 200. సో ఆల్ఫా ఈక్వల్ టు ఎంత? 100. మీకు కావాల్సింది బి ప్లస్ సి, టీటా ప్లస్ ఆల్ఫా. టీటా ఏమో 110, ఆల్ఫా ఏమో 100. టోటల్ ఎంత? 210. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 57. ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో, ఇఫ్ యాంగిల్ ఏపీక్యూ ఈక్వల్ 50 degrees, యాంగిల్ ఏపీక్యూ ఇది 50 degrees, అండ్ యాంగిల్ బీపీఎస్ ఈక్వల్ 55, యాంగిల్ బీపీఎస్ దిస్ ఈస్ 35. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్క్యూఎస్ ప్లస్ ఆర్ఎస్క్యూ. ఆర్క్యూఎస్ ఇది ఆర్క్యూఎస్ ప్లస్ ఆర్ఎస్క్యూ ఈ ఎంత? మీకు ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం తెలుసా అండి? ఇది సర్కిల్ అనుకోండి, ఇది ట్యాంజెంట్ సర్కిల్కి. ఈ సర్కిల్ ట్యాంజెంట్ కనుక ఇక్కడ టీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి, సర్కిల్ ట్యాంజెంట్ ఒక కార్డ్తో టీటా యాంగిల్ చేస్తే ఇక్కడ చేసే యాంగిల్ కూడా టీటా అండి అదర్ సెగ్మెంట్లో. ఈ సర్కిల్ ఇదొక కార్డు ట్యాంజెంట్తో కనుక ఇక్కడ మీకు టీటా యాంగిల్ చేస్తే ఇది ఈ కార్డు సర్కిల్తో ట్యాంజెంట్తో టీటా యాంగిల్ చేస్తే ఈ కార్డు అదర్ సెగ్మెంట్లో ఇక్కడ చేసే యాంగిల్ కూడా టీటానే. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది కార్డు ఉంది కదా, ఇది మీకు ట్యాంజెంట్, ఇది కార్డు. ఇక్కడ 50 degrees యాంగిల్ చేస్తే ఇక్కడ చేసే యాంగిల్ కూడా 50 అవ్వాలండి. ఓకే. సేమ్ ఇది ట్యాంజెంట్, ఇది కార్డు. ఇక్కడ మీకు 35 degrees యాంగిల్ చేస్తే ఈ కార్డు ఇక్కడ చేసే యాంగిల్ కూడా మీకు 35 అవ్వాలి. 35 అవ్వాలి. సో 35 + 50 ఎంత? 85. 85 కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్లో ఇదేమో మీకు 85. మీకు కనుక్కోమనేది ఈ రెండింటి సమ్ము. ట్రయాంగిల్లో 180లో 85 వెళ్ళిపోతే మిగిలింది ఎంత? 95 కదా. మిగిలింది 95. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 58.
A chord is at a distance of 5 centimeter from the center of the circle. If the length of the chord and the diameter of the circle are in the ratio 4:5, find the diameter of the circle. క్వశ్చన్లో ఒక కార్డ్ ఉంది, సెంటర్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందంట, 5 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది, సెంటర్ ఓ అనుకుంటే. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ అండ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ ఇన్ ద రేషియో 4:5, కార్డ్ అండ్ డయామీటర్ 4:5 రేషియోలో ఉంది. ఇప్పుడు సెంటర్ నుండి, సర్కిల్ నుండి ఈ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ కనుక మీరు ఒక లైన్ డ్రా చేస్తే ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా, ఇది మీకు రేడియస్ అవుతుంది. ఓకే, ఇది మీకు కార్డు, ఇది మీకు డయామీటర్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ అండ్ కార్డ్కి డయామీటర్కి రేషియో ఇంత కదా, 4:5. మీకు కావాల్సింది ఏంది, కార్డు 4x, డయామీటర్ 5x అనుకోండి, ఇది 4x, ఇది 5x అనుకోండి. మీకు ఏం కావాలి, మీకు హాఫ్ ఆఫ్ ద కార్డ్ లెంత్ కావాలి, మీకు రేడియస్ కావాలి. అంటే దీంట్లో సగం కావాలి, దీంట్లో సగం కావాలి. బై టూ చేస్తే మళ్ళీ మీకు రేడియస్కి, కార్డ్లో హాఫ్కి, డయామీటర్లో హాఫ్కి రేడియస్ మళ్ళీ రేషియో మీకు 4x 5x వస్తుంది ఇక్కడ. ఇది మొత్తం కార్డు కదండి, మొత్తం కార్డ్ అంటే ఇది మొత్తం కార్డు. మీకు కావాల్సింది హాఫ్ పార్ట్, దీంట్లో హాఫ్ ఎంత, 4x/2. ఇది డయామీటర్, మీకు కావాల్సింది రేడియస్ అంటే హాఫ్ అవ్వాలి. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 4x 5x వస్తుందా, అంటే ఈ పార్ట్ 4x అయితే ఈ పార్ట్ ఎంత అవ్వాలి, 5x అవ్వాలి. ఇప్పుడు మీరు అప్లై చేయండి. హైపోటెన్యూస్ స్క్వేర్ 25x² ఈక్వల్ టు 25 + 16x². స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ కదా. ఓకే, 9x² ఈక్వల్ టు 25, x² ఈక్వల్ టు 25/9, x ఈక్వల్ టు 5/3. x వాల్యూ ఎంత వచ్చిందండి, 5/3 వచ్చింది. ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ 5x అంటే డయామీటర్ ఎంత అవ్వాలి, 10x అవ్వాలి. సో 10 × 5/3 అంటే 50/3 మీకు డయామీటర్, 50/3. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 59. A, B and C have 40 X and Y balls with them respectively. If B gives 20 balls to A, he is left with half as many balls as C. If together they had 60 more balls, each of them would have had 100 balls on an average. What is X is to Y? సరే, A దగ్గర, B దగ్గర, C దగ్గర 40 X అండ్ Y బాల్స్ ఉన్నాయంట. ఓకే, మీరు ఒకసారి లాస్ట్ లైన్ చదవండి. లాస్ట్ లైన్ ఏమన్నారండి, ఇఫ్ టుగెదర్ దే హ్యాడ్ 60 more balls, ఈచ్ ఆఫ్ దెమ్ వుడ్ హ్యావ్ హ్యాడ్ 100 balls అండ్ అన్ యావరేజ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాటికి ఒక 60 balls కనుక ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ముగ్గురు దగ్గర కలిపి ఎంతో బాల్స్ ఉన్నాయి కదా, వాటికన్నా ఇంకొక 60 balls ఎక్కువ ఉంటే ముగ్గురు దగ్గర కలిపి వాళ్ళ దగ్గర యావరేజ్గా ఒక్కొక్కళ్ళ దగ్గర 100 balls ఉన్నట్టు అయ్యేదట. ఒక్కొక్కళ్ళ దగ్గర యావరేజ్గా 100 అంటే ముగ్గురు దగ్గర ఎంత అవ్వాలండి, 300 balls అవ్వాలి. 300 balls ఎప్పుడు అవ్వాలి, వాళ్ళ దగ్గర ఇప్పుడున్న వాటికన్నా 60 ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 60 ఎక్కువ లేవు కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి, 300 - 60 240 ఉండాలి, అంతేనా. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయండి, టోటల్గా 240 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ బి అనే పర్సన్ సెకండ్ స్టేట్మెంట్ చదవండి. ఇఫ్ బి గివ్స్ 20 to A, బి అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర మొత్తం ఎంత ఉన్నాయండి, వీళ్ళ దగ్గర మొత్తం 40 అంటే వీళ్ళ దగ్గర 2 ఉన్నాయి. బి కనుక ఈయనకి 20 ఇచ్చినాడు అనుకోండి, బి 20 ఇస్తే వీళ్ళ దగ్గర ఈక్వల్ అయిపోయేదంట. దీంట్లో నుండి 20 తీసేసి ఇచ్చేసేయండి, ఇద్దరి దగ్గర నుండి ఎవరి దగ్గర నుండి 20 తీసేసి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈయనకి ఎంత అవుతుంది, ఈయనకి 60 అవుతుంది. 20 తీసేస్తే 180లో ఈక్వల్గా ఉండాలి, అంటే 90 ఉండాలి, 90 ఉండాలి, అంతే కదా. ఈ 20 ఎవరి అండి, ఇక్కడ, అంతేనా. ఈయన దగ్గర 110 ఉండి ఈయన దగ్గర 90 ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ 20 కనుక ఈయనకి ఇస్తే 90 ఈక్వల్ అవుతుందా. అంటే ఇనీషియల్గా ఏ దగ్గర 40 ఉన్నాయి, బి దగ్గర 110 ఉన్నాయి, సి దగ్గర 90 ఉన్నట్టు దాని మీనింగ్ అండి. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ X is to Y? సారీ క్వశ్చన్లో రాంగ్ ఉందండి. ఏంటండి, ఇఫ్ బి గివ్స్ 20 balls to A, A ఈజ్ లెఫ్ట్ విత్ హాఫ్ యాజ్ మెనీ బాల్స్ as C. బి కనుక ఏకి 20 balls ఇస్తే ఏ దగ్గర హాఫ్ ఉంటాయంటండి. బి మీకు మొత్తం 240 అని అర్థమైంది కదా. బి మీకు బి ఏకి 20 ఇస్తే, అంటే బి ఏకి 20 ఇచ్చేస్తే మిగిలిన ఎంత అండి, 60 వెళ్ళిపోతే 180 కదా, 180. 20 ఇచ్చేసిన తర్వాత ఈయన దగ్గర ఈయనకన్నా హాఫ్ ఉండాలంట. హాఫ్ ఉండాలంటే ఈయన దగ్గర 60 ఉండాలి, ఈయన దగ్గర ఎంత ఉండాలి, 120 ఉండాలి. 120 + 60 80, 80 + 60 240 అయిందా. అంటే ఇనీషియల్గా ఈయన దగ్గర 60 + 20 ఉండాలి,
ఇలా 60 + 20 ఉండాలి, ఇక్కడ 120 40. బి కనుక ఈయనక 20 ఇస్తే 60 120 ఆఫ్ అయిందా? సో x/y, ఇది x ఇది y కదా, x ఎంత అండి 80, y ఎంత 120. సో 2:3 రేషియో. ఆప్షన్ డి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 60. P and Q together can do a job in 6 days. P and R can finish the same job in 60/7 days. P and Q ఇద్దరు కలిపి ఒక జాబ్ని 6 డేస్లో చేస్తారంట. Q and R 60/7 days. P started the work and worked for 3 days. Q and R continued for 6 days. P వర్క్ స్టార్ట్ చేసి P 3 days వర్క్ చేసినాడంట అండి. Q and R ఇద్దరు కలిపి 6 days, అంటే ఈయన 6 days చేసినాడు, ఈయన 6 days. P స్టార్ట్ చేసి 3 days వర్క్ చేసినాడు, దాని తర్వాత Q and R ఈ వర్క్ని 6 days వరకు కంటిన్యూ చేసినారంటే ఇద్దరు కలిపి. అయితే ఈ వర్క్ చేయడానికి ఆర్ అండ్ పి తీసుకుంటారు కదా నెంబర్ ఆఫ్ డేస్, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ వర్క్ని చేయడానికి ఆర్కి కొన్ని రోజులు కావాలి, పీకి కొన్ని రోజులు కావాలి. అయితే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, నెంబర్ ఆఫ్ డేస్ మధ్య డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఫస్ట్ మీకు వర్క్ కావాలి కదా, వర్క్ అంటే ఈ రెండింటి ఎల్సిఎం తీసుకుంటాం కదా. 6కి 60/7కి ఎల్సిఎం ఎంత అండి 60 వర్క్. పీ ప్లస్ క్యూ 60 యూనిట్స్ వర్క్ని 6 డేస్లో చేస్తారంటే టోటల్ ఎంత 10 యూనిట్స్ వర్క్ చేస్తున్నట్టు కదా. ఇది మీకు టైము, ఇది మీకు ఎఫిషియన్సీ. క్యూ ప్లస్ ఆర్ 60/7 డేస్లో 60 యూనిట్స్ వర్క్ చేస్తారంటే రోజుకు 7 యూనిట్స్ వర్క్ చేస్తున్నట్టు కదా. ఓకే, మీకు పీ వర్క్ స్టార్ట్ చేసినాడు, క్యూ అండ్ ఆర్ తర్వాత 6 డేస్ కంటిన్యూ చేసినారండి. పీ ఓన్లీ 3 డేసే వర్క్ చేసినారు. మీకు ఇండివిజువల్గా ఎఫిషియన్సీస్ తెలుసా చెప్పండి? పీ ఎంత ఎఫిషియన్సీ, పీ వర్క్ ఎంత చేస్తాడు, క్యూ ఎంత వర్క్ చేస్తాడు తెలియదు కదా. మీకు ఏం తెలుసు, పీ ప్లస్ క్యూ కలిపి ఒక రోజులో 10 యూనిట్లు వర్క్ చేస్తారు, క్యూ ప్లస్ ఆర్ కలిపి ఒక రోజులో 7 యూనిట్స్ వర్క్ చేస్తారని తెలుసు. కానీ ఇండివిజువల్గా పీ ఒక రోజులో ఎంత, క్యూ ఒక రోజులో ఎంత, ఆర్ ఒక రోజులో ఎంత తెలియదు కదా మీకు. సో ఇక్కడ మీకు పీ 3 డేస్ వర్క్ చేసినాడు, క్యూ 6 డేస్ వర్క్ చేసినాడా, దీన్ని 3+3 అని రాసుకోవచ్చా, దీన్ని 3+3కి రాసుకోవచ్చా? నేను ఎలా రాసుకుంటున్నా అంటే ఇప్పుడు పీ 3 డేస్ వర్క్ చేసినాడు, క్యూ చేసిన ఫస్ట్ 3 డేస్ వరకు పీతో కలుపుతున్నాను చూడండి, పీ ప్లస్ క్యూ 3 డేస్ వర్క్ చేసినట్టు. క్యూ ప్లస్ ఆర్ ఈ 3 డేస్ వరకు నేను ఆర్తో కలుపుతున్నా, ఈయన 3 డేస్ ఆర్ 3 డేస్. ఆర్ ఎంత మిగిలింది ఇక్కడ 3+3 డేస్, ఆర్ 3 డేస్. ఇలా నేను బ్రేక్ చేసుకోవచ్చా చూడండి. పీ 3 డేస్ వర్క్ చేసినాడు, క్యూ 3+3 6 డేస్ వర్క్ చేసినాడు, ఆర్ 3+3 6 డేస్ వర్క్ చేసినాడు, ఇంతే కదా. పీ ప్లస్ క్యూ కలిపి 3 డేస్లో ఎంత వర్క్ చేస్తారండి? ఒక్క రోజులో 10 అయితే 3 డేస్లో 3 × 10. క్యూ ప్లస్ ఆర్ 3 డేస్లో ఎంత వర్క్ చేస్తారు? క్యూ ప్లస్ ఆర్ ఒక రోజులో 7, 3 డేస్లో 21. 30 + 21 ఎంత 51 అయిపోయింది. టోటల్ వర్క్ ఎంత 60. మిగిలిన 9 ఎవరు చేయాలి? ఆర్ చేయాలి. ఆర్ మీకు 3 డేస్లో 9 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అంటే 1 డేలో ఎంత చేస్తున్నట్టు? 1 డేలో 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అంతేనా? ఆర్ 1 డేలో 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నట్టు. ఆర్ 1 డేలో 3 అయితే క్యూ ఎంత చేయాలి? టోటల్ 7 అంటే 4 కదా. క్యూ 4 యూనిట్స్ చేయాలి, ఆర్ 3 చేయాలి. మళ్ళీ ఇక్కడ పీ ప్లస్ క్యూ కదా, క్యూ ఒక్క రోజులో 4 యూనిట్స్ వర్క్ చేస్తే పీ ఎంత చేయాలండి? 6 యూనిట్స్ వర్క్ చేయాలి. ఇప్పుడు మీకు ఇండివిజువల్ ఎఫిషియన్సీ వచ్చినాయా పీక్యూఆర్కి? ఎస్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆ వర్క్ మొత్తాన్ని ఆర్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? టోటల్ వర్క్ 60, ఆర్ ఎఫిషియన్సీ ఎంత 3, 20 డేస్ పడుతుంది. టోటల్ వర్క్ 60, ఆ వర్క్ని పీ చేస్తే ఎంత 6 ఎఫిషియన్సీ కాబట్టి 10 డేస్ టైం పడుతుంది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 10 డేస్. మీకు కనుక్కోమన్నది ఇదే అండి. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 61 అండి. ఏ కామా బి ఎంటర్ a business with capital rupees 3 lakhs and 4 lakhs respectively. At the end of the year, A receives monthly salary for looking after accounts. At the end of the year, A and B receive their shares respectively equal to the amounts when the total profit of rupees 1,96,000 is divided in the ratio 4:3. Then A's monthly salary in rupees is. ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం కావాలండి. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలు ఉన్నాయంట? ఏ కామా బికి ఏ బి 3:4 రేషియో. ఏ అనేది 3 lakhs ఇన్వెస్ట్ చేస్తే బి అనేది 4 lakhs కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రేషియో 3:4. ఇప్పుడు ఏకి 1 year ఎండింగ్లో ఏ అనేది పర్సన్ బిజినెస్ రన్ చేస్తున్నాడు కాబట్టి అతనికి 1 yearలో శాలరీ ఇస్తారండి, ప్రతి మంత్ శాలరీ ఇస్తున్నారంట. ఓకే, ఇలా ఏకి శాలరీ వస్తుంది. శాలరీ కాకుండా
బిజినెస్లో 3:4 రేషియోలో ఏ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, 3 రేషియో. సో మొత్తం ప్రాఫిట్లో ఏకి శాలరీ ఇచ్చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ని వాళ్ళకి 3:4 రేషియోలో డివైడ్ చేస్తారు. వీళ్ళు బిజినెస్లో పెట్టుబడి పెట్టింది ఎంత, 3:4 రేషియో కదా. సో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ 3:4 రేషియోలు ఉన్నాయి కాబట్టి మొత్తం వచ్చిన ప్రాఫిట్లో వీళ్ళకి మొత్తం ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1,96,000 ప్రాఫిట్ వచ్చిందా. 1,96,000 ప్రాఫిట్లో ఏకి ఎంత శాలరీ ఇవ్వాలో అంత ఇచ్చేసి మిగతా దాన్ని 3:4 రేషియోలో డివైడ్ చేస్తారంట. ఇలా డివైడ్ చేసినప్పుడు ఏకి బీకి ఎలా వచ్చిందంట, 4:3 రేషియో వచ్చిందంట. 4:3 రేషియో వచ్చింది. అంటే ఇప్పుడు ఏకి వచ్చిన 4లో ఆయన బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినందుకు ఆయనకు రావాల్సిన ప్రాఫిట్ వచ్చింది, ప్లస్ శాలరీ కూడా ఉందండి. ఇక్కడ 1,96,000 ఇస్ డివైడెడ్ ఇన్ ద రేషియో 4:3. ఆ 4లో మీకు ఆయన శాలరీ ఉంది, ఆయనకు రావాల్సిన ప్రాఫిట్లో షేర్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు బి విషయానికి కనుక మీరు వస్తే, బి విషయానికి ఏంటంటే బీకి ఎలాంటి శాలరీ రాదు కదా. ఆయన ప్రాఫిట్లో ఎంత వాటా ఉందో అంతే రావాలి. ఆయన ప్రాఫిట్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియోలో ఉందో అలా రావాలి కదా. బీకి ఇన్వెస్ట్మెంట్ ఎంత, 4 ఉంది కదా. ఆయన ప్రాఫిట్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ కావాలి కదా. ×3 × 4 చేస్తే ఈక్వల్ అవుతుందా, ×3 చేస్తే ఇక్కడ ×3, ×4 చేస్తే ఇక్కడ ×4. సో ఎంత అండి, ఇది 9, ఇది 12. బి 12 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తే 12 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఏ 9 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తే 16 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఈ 7, 9, 16 ఎందుకు, 7 ఎందుకు ఎక్కువ వచ్చింది, ఈ 7 పార్ట్స్ అతని శాలరీ అండి. 3:4 రేషియోలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే 3:4 రేషియోలో ప్రాఫిట్స్ ఉండాలి. కానీ ఇతనికి ఒక 7 పార్ట్స్ ఎందుకు వచ్చింది ఎక్కువ, ఇక్కడ 9 అయితే ఇక్కడ 16 అయింది. 7 ఎందుకు ఎక్కువ వచ్చిందంటే ఈ 7 అనేది అతనికి 1 ఇయర్ యొక్క శాలరీ అండి. ఓకే, ఇప్పుడు మొత్తం ప్రాఫిట్ని ఎలా డివైడ్ చేసినారండి, మొత్తం ప్రాఫిట్ మీకు 1,96,000 కదా. మొత్తం ప్రాఫిట్ 1,96,000. మొత్తం ప్రాఫిట్ ఇదే అండి మీకు 12 + 16 ఎంత, 28. టోటల్ ప్రాఫిట్ ఏదైనా ఈయనకి 12 రూపాయలు ఇచ్చినారు, ఈయనకి 16 రూపాయలు ఇచ్చినారు. టోటల్ ప్రాఫిట్ 28 అయితే 7 వాల్యూ ఎంత, ఈయన 1 ఇయర్లో వచ్చిన వాల్యూ ఇదండి. 1 ఇయర్లో ఈయనకి శాలరీ లాగా వచ్చింది ఇంత. 7 4 టైమ్స్ 4 4 టైమ్స్ 4 9 టైమ్స్ 0. ఇప్పుడు మీకు 49,000 అనేది మీకు 1 ఇయర్లో వచ్చిన శాలరీ అండి. బై 12 చేస్తే ఏమవ్వాలి, మంత్లీ శాలరీ రావాలి. ఓకే, 12 4 48, 4,000 కన్నా మీ ఆన్సర్ ఎక్కువ. ఇంత ఎక్కువ ఉంది 1,000. 1,000 బై 12 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి. 1,000 బై 12 చేస్తే ఇది వస్తుందా మీకు ఆన్సర్, రాదు. 48,000 ఉంటే మీకు 4,000 మీ ఆన్సర్ రావాలి. ఇంకా ఎక్స్ట్రా 50 ఉంది. 15 × 12 అంటే 15 × 12 ఎంత వస్తుంది మీకు, 180. మీకు 1000 రావాలి, ఇక్కడ 1000 ఎక్కువ ఉంది. ఇప్పుడు 270 × 12 చేస్తే మీకు చాలా ఎక్కువైపోతుంది. 12 గేళ్ళ ఎంత, 8,000 సంథింగ్, 200 ఎక్కువ ఉంది కదా. ఎవ్రీ మంత్ 200, అలా 12 మంత్స్ కంటే ఎంత చెప్పండి, 250 వరకు ఉంది. ఇది కూడా మీరు రాదండి, ఇది కూడా మీది అవ్వదు. మీరు 1000 బై 12 చేస్తే ఎంత రావాలి మీకు, 100 కన్నా తక్కువ రావాలి. 1000 బై 12 చేస్తే ఇక్కడ 200 కన్నా ఎక్కువ ఉంది. సో ఇది ఆన్సర్, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ డిఐ క్వశ్చన్ అండి. టేబుల్ ఇచ్చినారు. టేబుల్లో 1 2 3 4 5 6 ఇయర్స్కి, సారీ 6 ఇయర్స్కి టైప్ ఏ కార్స్, టైప్ బి కార్స్, టైప్ సి కార్స్, టైప్ డి కార్స్ యొక్క ప్రొడక్షన్ ఇచ్చినారండి. మీకు ఎన్ని ఇయర్స్, 6 ఇయర్స్లో ఈ కార్స్ యొక్క ప్రొడక్షన్ ఇచ్చినారండి. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది. డ్యూరింగ్ ద పీరియడ్ 2010 to 15 విచ్ టైప్ ఆఫ్ కార్ రిజిస్టర్డ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్స్. మీకు 10 to 15లో ఏ నెంబర్ ఆఫ్ కార్ యొక్క ప్రొడక్షన్ హైయెస్ట్ ఉంది, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ నెంబర్ ఆఫ్ కార్కి ఎక్కువ ఉందని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇలా మొత్తం సమ్ చేయాలి కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలండి, మీరు ఇప్పుడు వీటికి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అన్నిటికి సమ్ చేయాలి, సమ్ చేస్తే ఏ వాల్యూ హైయెస్ట్ వస్తుంది అదే కదా. ఏకి 2010లో ఇంత ప్రొడక్షన్ ఉంది, 11 12 13 14 15, ఈ మొత్తం సమ్ చేయాలి. ఇలా సమ్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. ఇది అన్నిటిని సమ్ చేసుకొని మీరు రాస్తే మీకు 4 వాల్యూస్ వస్తాయి. 4 వాల్యూస్లో ఏ వాల్యూ హైయెస్ట్ ఉంటే మీరు అదే ఆన్సర్ కదా. కానీ ఎగ్జామ్లో మనం ఇంత చేసేంత టైం ఉంటుందండి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి, మీరు ఇంత సమ్ చేసేలోపు మీకు ఎంత మినిమం 2.5 minutes పడుతుంది కదా, 2.5 to 3 minutes. అయితే ఎగ్జామ్లో మీరు కంపేర్ చేయాలండి, మీరు సమ్ క్యాలిక్యులేట్ చేయొద్దు. ఏం చేయండి అంటే ఏ కన్నా బి వాల్యూ ఎక్కువ ఉందా లేదా చెప్పండి నాకు. ఇక్కడ 2010లో ఏ కన్నా బి ప్రొడక్షన్ ఎక్కువ ఉందా, 282 అయితే 314, 2011లో 316 అయితే 362, 402 అయితే 415,
415 అయితే 467, 494 అయితే 489. ఇక్కడ ఒక దగ్గర ఎంత తక్కువ ఉంది చెప్పండి, ఒక 5 తక్కువ ఉంది. ఇక్కడ 512 అయితే 543, చాలా ఎక్కువ ఉంది, 31 ఎక్కువ ఉంది. అంటే మీరు మొత్తం టోటల్ సమ్ చేస్తే ఏ కన్నా మీరు టోటల్ సమ్ చేస్తే బి వాల్యూ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో బి ప్రొడక్షన్ అనేది ఏ కన్నా ఎక్కువ ఉంది. ఈ ఒక్క సంవత్సరమే ఒక 5 తక్కువ ఉంది, కానీ మిగతా అన్ని సంవత్సరాల్లో 5 కన్నా చాలా ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది. సో మీరు సమ్ చేస్తే మీ ఏ వాల్యూ అనేది బి కన్నా తక్కువ వస్తుందండి. సో ఏ మీ ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు బి వచ్చిందా, బిని సితో కంపేర్ చేయండి. 314కి 265 తక్కువ ఉంది, 362కి 312 తక్కువ ఉంది, 415కి 387 తక్కువ ఉంది, 467 433 తక్కువ ఉంది, 489 502 ఎక్కువ ఉంది, 543 528 తక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది చెప్పండి, 13 ఎక్కువ ఉంది, అంతేనా. బి కన్నా ఇక్కడ సి 13 ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ చూడండి 28 38 15, ఇది ఇక్కడ 15 తక్కువ ఉంది. ఇక్కడే కంపేర్ చేస్తే మీరు బి మొత్తాన్ని సమ్ చేస్తే సి మొత్తాన్ని సమ్ చేస్తే సి వాల్యూ అనేది బి కన్నా తక్కువ వస్తుందండి. ఎందుకంటే ప్రతి దగ్గర సి వాల్యూ బి కన్నా తక్కువ ఉంది. ఎవ్రీ ఇయర్ సి ప్రొడక్షన్ బి ప్రొడక్షన్ కన్నా తక్కువ ఉంది. ఇక్కడ ఒక దగ్గర ఎక్కువ ఉంది కానీ ఇక్కడ తక్కువైంది. సో ఈ డిఫరెన్స్ అనేది ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది మీకు. సో ఇప్పుడు మీకు సి కూడా మీ ఆన్సర్ అవ్వదండి. నెక్స్ట్ ఏం చేయాలి, మీరు బికి డికి కంపేర్ చేయాలి. ఇక్కడ చూడండి ఎక్కువ ఉంది, దీనికన్నా ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, తక్కువ ఉంది, తక్కువ ఉంది, తక్కువ ఉంది, తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఎంత ఎక్కువ ఉందో ఎంత తక్కువ ఉందో రాసుకోండి. 314 ఉంటే 43, 24 34 44, 29. బి కన్నా సి 20, బి కన్నా డి, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నారు కదా. బి కన్నా డి 29 ఎక్కువ ఉందండి. బి కన్నా డి ఎంత ఎక్కువ ఉంది, 3 23 ఎక్కువ ఉంది. ఓకే, బి కన్నా డి ఎంత తక్కువ ఉంది, 5 2 3 13. అంటే ఇక్కడ బి మైనస్ డి చేస్తున్నారండి మీరు. డి మైనస్ బి చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు డి ఎక్కువ ఉందా బి ఎక్కువ ఉందా చూస్తున్నారు మీరు. డి ఎక్కువ ఉంది ఎంత, డి ఎక్కువ ఉంది, డి తక్కువ ఉంది 13. ఇక్కడ చూడండి డి ఎంత తక్కువ ఉంది, 3 3, అంతేనా. డి తక్కువ ఉంది, బి కన్నా ఇంత తక్కువ ఉంది, బి కన్నా డి ఇంత తక్కువ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు 2 22 తక్కువ ఉంది. సరే ఇక్కడ కూడా తక్కువ ఉందా, ఇక్కడ కూడా తక్కువ ఉంది. ఇక్కడ చూడండి 29 + 23 అంటే 52, అంతేనా. 52 ఎక్కువ ఉంది డిబి కన్నా. ఈ రెండు ప్లేస్లలో ఈ రెండిట్లో డిబి కన్నా 52 ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ చూస్తే 33 22 55 ఎక్కువ అయిపోయిందా, ఇక్కడ ఎలాగో తక్కువ వస్తుంది. సో మీరు ఓవరాల్గా డి వాల్యూ బి కన్నా తక్కువ ఉంది సమ్ చేస్తే. సో డి కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఎగ్జామ్లో దీన్ని చేయడానికి పెద్ద టైం పట్టదండి. మీరు 1-1.5 మినిట్ లోపే చేయొచ్చు. కానీ మీరు సమ్ చేస్తే మాత్రం ఇంతకన్నా ఎక్కువ టైం పడుతుంది మీకు. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 63. The growth percent of the D-type cars in the year 2013 over the year 2010 correct to 2 decimal points is. టైప్ డి కార్స్కి 2013లో 2010 కన్నా ఎంత గ్రోత్ ఎక్కువ ఉంది. 10 ఇది, 2013 ఇది. డిఫరెన్స్ ఎంత చెప్పండి రెండింటి మధ్య డిఫరెన్స్. 4 - 3 1, 13 - 4 9. సో 91 ఎక్కువ ఉంది. 91/343 అంటే ఎంత, 91/343. 91కి 343కి బై 4 చేస్తే ఎంత అండి, బై 4 అంటే మీకు 25% కదా. 25% వాల్యూ చెప్పండి. 25% అంటే ఎంత, 4 8 32, 32 అంటే ఇంకా 2 క్యారీ, 4 5 20, ఇంకా 0.75, 85.75. ఎంత ఎక్కువ ఉందండి 91, దీనికన్నా ఎంత ఎక్కువ ఉంది మీకు. 86కి 2.5 తక్కువ, 86 అంటే 5.25, ఇంకొక 5.25 కావాలి మీకు. అంటే మీ 91/343 వాల్యూ అనేది 25% కన్నా ఎక్కువ అని అర్థమైంది. సో అండ్ 5.25 ఇంకా యాడ్ చేయాలి మీరు. మీరు ఇప్పటివరకు తీసింది 85.75కి మాత్రమే. 3.43 అంటే 1% కదా. 3.43 అంటే 1%. 2% అంటే సంథింగ్ 6 పాయింట్ సంథింగ్ అవుతుంది. మీరు యాడ్ చేయాల్సింది 5.25.
సో మీ ఆన్సర్ 25కి 1% కన్నా ఎక్కువ, 2% కన్నా తక్కువ. సో మీ ఆన్సర్ 26 కన్నా ఎక్కువ అవ్వాలి, 27 కన్నా తక్కువ అవ్వాలండి. 26 కన్నా ఎక్కువ, 27 కన్నా తక్కువ. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. ఇన్ ద ఇయర్ 2013, which type of cars had registered the highest percentage of increase in the production over its previous year? 2013లో ఏ టైప్ ఆఫ్ కార్కి ఇంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే ప్రొడక్షన్ పర్సంటేజ్లో ఎక్కువ ఉంది, గ్రోత్ పర్సెంట్ ఎక్కువ ఉంది. సరే, 2013లో 402 ఉంటే 415 అయింది ఏ టైప్ ఆఫ్ కార్కి? ఏ రాసుకోండి ఇక్కడ. ఏ ఎంత పెరిగిందండి? 13 పెరిగింది దేనిపైన? 402 పైన. ఏ కార్కి 13 ఇంక్రీజ్ ఉంది 402 పైన. బి అనే కార్కి ఇక్కడ డిఫరెన్స్ చెప్పండి. 52 ఇంక్రీజ్ ఉంది 415 పైన. 52 ఇంక్రీజ్ ఉంది 415 పైన. సి అనే కార్కి ఎంత ఇంక్రీజ్ ఉంది చెప్పండి? 87 అంటే ఇక్కడ 46 ఇంక్రీజ్ ఉంది 387 పైన. 46 ఇంక్రీజ్ ఉంది 387 పైన. డి టైప్ ఆఫ్ కార్కి 402 434, 32 ఇంక్రీజ్ ఉంది 402 పైన. 32 ఇంక్రీజ్ ఉంది 402 పైన. ఓకే, ఇప్పుడు ఇంత కదా, వీటిని మీరు పర్సంటేజ్లో చెప్పగలగాలి. పర్సంటేజ్ చెప్పడం అంటే వీటన్నిటికి ఇంటూ 100 చేయడమేనా? 13/402 ఇంటూ 100, 52/415 ఇంటూ 100 ఇలా చేస్తే మీకు పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. మీరు ఇలా పర్సంటేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దేనికి పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ వస్తుందో అదే కదండి మీ ఆన్సర్. కానీ ఈ ప్రాసెస్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి? పర్సంటేజ్ వాల్యూస్ ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? 4 పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా కాకుండా ఈ క్వశ్చన్ని ఎగ్జామ్లో అయితే మనం ఎలా చేయాలంటే, మీకు ఫ్రాక్షన్ కంపారిజన్ తెలుసా అండి? 2 ఫ్రాక్షన్ని ఎలా కంపేర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక నంబర్ 3/5 ఉంది అనుకోండి. న్యూమరేటర్ వాల్యూ పెరిగింది అనుకోండి. న్యూమరేటర్ వాల్యూ పెరిగింది +1 అయింది. డినామినేటర్ వాల్యూ తగ్గింది అనుకోండి. డినామినేటర్ వాల్యూ తగ్గింది అనుకోండి, -1. డినామినేటర్ వాల్యూ -1 అయింది అనుకోండి. ఎంత అవుతుంది? 4. 3/5 అంటే ఎంత అండి మీకు? 60%. 4/4 అంటే 100%. మీకు న్యూమరేటర్ వాల్యూ పెరిగి, మీకు ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ వాల్యూ పెరిగి డినామినేటర్ వాల్యూ తగ్గింది అనుకోండి, ఆ పర్సంటేజ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందండి. మీ దగ్గర ఒక ఫ్రాక్షన్ ఉంది, ఆ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ వాల్యూ పెరిగింది, డినామినేటర్ వాల్యూ తగ్గింది అనుకోండి, ఆ ఫ్రాక్షన్ కన్నా ఈ ఫ్రాక్షన్ వాల్యూ పెద్దది. మీకు పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ రావడం అంటే ఏంటండి? డినామినేటర్ చిన్నగా ఉండి న్యూమరేటర్ వాల్యూ పెద్దగా ఉందనుకోండి, మీకు పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ వస్తుంది, అంతేనా? డినామినేటర్ వాల్యూ స్మాల్ అయ్యి న్యూమరేటర్ వాల్యూ కనుక మీకు ఎక్కువ ఉంటే పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ వస్తుంది. సో మీకు ఒక ఫ్రాక్షన్కి ఇంకో ఫ్రాక్షన్తో కంపేర్ చేస్తున్నప్పుడు న్యూమరేటర్ వాల్యూ పెరిగి డినామినేటర్ వాల్యూ కనుక తగ్గింది అనుకోండి, సో ఇంతకు ముందున్న ఫ్రాక్షన్ కన్నా ఈ ఫ్రాక్షన్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నట్టు. ఒకవేళ డినామినేటర్ వాల్యూ కనుక పెరిగి న్యూమరేటర్ వాల్యూ తగ్గింది అనుకోండి, పర్సంటేజ్ వాల్యూ తగ్గినట్టు. అంటే న్యూమరేటర్ తగ్గి డినామినేటర్ పెరిగింది అనుకోండి, డినామినేటర్ కనుక మీరు పెరిగితే ఇక్కడ వచ్చే పర్సంటేజ్ వాల్యూ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ కంపారిజన్ చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ ఏం జరిగిందండి? 402 ఉన్నది, డినామినేటర్ ఏమైంది? డినామినేటర్ తగ్గింది, న్యూమరేటర్ ఏమైంది? ప్లస్ అయింది. డినామినేటర్ తగ్గి న్యూమరేటర్ వాల్యూ కనుక పెరిగితే పర్సంటేజ్ వాల్యూ పెరుగుతుంది. ఈ పర్సంటేజ్ వాల్యూ కన్నా ఈ పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ. మీకు న్యూమరేటర్ వాల్యూ పెరిగి డినామినేటర్ వాల్యూ కనుక తగ్గితే పర్సంటేజ్ వాల్యూ తగ్గుతుంది. సో దీనికన్నా దీని పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ వస్తుంది. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ డి మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 46. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ పెరిగింది, డినామినేటర్ పెరిగింది. కొద్దిసేపు లైట్ తీసుకోండి. ఇక్కడ ఏం జరిగిందండి? డినామినేటర్ వాల్యూ పెరిగింది, డినామినేటర్ వాల్యూ ఏమైంది? పెరిగింది. న్యూమరేటర్ వాల్యూ ఏమైంది? తగ్గింది. మీకు డినామినేటర్ వాల్యూ పెరిగి న్యూమరేటర్ వాల్యూ తగ్గితే పర్సంటేజ్ వాల్యూ తక్కువ వస్తుంది. సో దీనికన్నా దీని పర్సంటేజ్ వాల్యూ తక్కువ. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. మీకు హైయెస్ట్ పర్సంటేజ్ గ్రోత్ కావాలి కాబట్టి పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ రావాలి. దీనికన్నా దీని పర్సంటేజ్ వాల్యూ మీకు తక్కువ వస్తుందండి. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. మీకు మిగిలింది ఏది ఉందండి? 2 ఉన్నాయి మీకు. 52/415, 46/387, అంతేనా? 46/387.
ఈ రెండిట్లో మీకు ఏ ఫ్రాక్షన్ పెద్దదో కంపేర్ చేయాలి, అంతేనా? ఏ ఫ్రాక్షన్ పెద్దది. ఎంత పెరిగిందంటే 4652 అయిందంటే న్యూమరేటర్ ఎంత పెరిగింది? 4652 అయిందంటే న్యూమరేటర్ 6 పెరిగిందా? ఓకే. 387,415 అయిందంటే ఎంత పెరిగింది మీకు? 13 + 15 28 పెరిగిందా? రెండు పెరిగినాయి మీకు. న్యూమరేటర్ పెరిగింది, డినామినేటర్ పెరిగింది. న్యూమరేటర్ ఎంత పెరిగింది చెప్పండి? 46లో 6 పెరిగిందంటే ఎంత పర్సెంట్ పెరిగింది? 4.6 అంటే మీకు 1%, మళ్ళీ 4.6 అంటే మీకు 10%, అంతే కదా? 4.6 అంటే 10%. 6 పెరగాలి అంటే ఇంకా 1.4 పెరగాలి కదా. 3% ఎంత చెప్పండి? 3% అంటే 0.46 అంటే మీకు 1% కదా. 0.46 అంటే 1%. 3% అంటే అప్ 1.28 అంతే కదా. 1.38. సో 3% వాల్యూ మీకు 1.38. టోటల్ ఎంత అండి? 13% వాల్యూ 5.98 అంతేనా. 6 అంటే అప్రాక్సిమేట్లీ మీకు 13% పెరిగింది ఈ వాల్యూ. ఎంత పెరిగింది? న్యూమరేటర్ మీకు 13% పెరిగింది. డినామినేటర్ చూడండి, 38.7 అంటే మీకు 10% కదా. 38.10 అంటే 10%. మీకు ఎంత పెరిగింది? 28 పెరిగింది. సో మీకు పెరిగింది <10% కదా డినామినేటర్ వాల్యూ. ఓకే, మనకి ఏం తెలుసు అండి? న్యూమరేటర్ వాల్యూ పెరిగి డినామినేటర్ వాల్యూ కనుక తగ్గితే మీ పర్సంటేజ్ వాల్యూ పెరుగుతుంది. సిమిలర్గా న్యూమరేటర్ వాల్యూ 13% పెరిగింది, డినామినేటర్ ఓన్లీ 10% కూడా పెరగలేదు. సో డినామినేటర్ వాల్యూ తక్కువ పెరిగింది, న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ పెరిగింది. డినామినేటర్ తక్కువ పెరిగి న్యూమరేటర్ ఎక్కువ పెరిగితే మీకు పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ వస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే దీని పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. సో 52/415 అనేది మీ ఆన్సర్ అండి. 52/415 దేనికి ఉంది? అది బీకి ఉంది. ఈ బి అర్థమవుతుందా? బి మీకు రైట్ ఆన్సర్ అండి. Question number 65. In which year did car of type B register the highest percentage of growth in production over its previous year? ఏ ఇయర్లో కార్ బి అనేది హయ్యెస్ట్ గ్రోత్ పర్సంటేజ్ని ఇచ్చింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే? ఇది బి కదా. బి ఫస్ట్ 2015 అన్నారు కదా. 2015 చూడండి. బి 2015లో ప్రొడక్షన్ ఎంత? 543. 2015లో బీకి ఎంత? 543 ఉంది. ఇప్పుడు మీకు దేంతో కంపేర్ చేయాలండి? ప్రీవియస్ ఇయర్తో అంటే 489తో కంపేర్ చేయాలి కదా. 489 కన్నా ఎంత ఎక్కువ ఉంది చెప్పండి? 11 + 43 54. 54 ఎక్కువ ఉంది. 2015లో 54 ఎక్కువ ఉంది. కంపేర్ చేస్తే 489 తోటి, ఇంతేనా? ఓకే. 2013లో చూడండి. 2013లో 467 415 ఎంత ఎక్కువ? 45 + 7 52 ఎక్కువ ఉంది 415 పైన. 52 ఎక్కువ ఉంది 415 పైన. ఇది ఎప్పుడంటే 2013లో. ఆప్షన్ బి 2013. నెక్స్ట్ 2012లో చూడండి. 2012 362 ఉన్నది 415 అయింది. ఇక్కడ ఎంత అండి? 38 + 15 48 + 5 53 ఇంక్రీజ్ అయింది 362 పైన 2012లో. నెక్స్ట్ 2011 362 314 ఎంత ఇంక్రీజ్ అయింది? 314 నుండి 24 34 44 54 64 8 5 - 1 48 ఇంతే కదండి. 48 52 62. ఓకే, ఇది 2011 మీకు. ఇదే కదా మీరు రాసుకుంది. బి అనే కార్కి 2015లో 14 కన్నా ఎంత ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఉంది? డిఫరెన్స్ 543 - 489/489 54/489. ఇవి రాసుకున్నారు కదా. ఇప్పుడు మీరు పర్సంటేజ్ వాల్యూస్ హైయెస్ట్ చెప్పాలంటే సేమ్ అండి, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ లాగానే మీరు మళ్ళీ వీటిని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్గా మీరు ఫ్రాక్షన్ కంపారిజన్ చేస్తే మాత్రం సరిపోతుంది. ఫ్రాక్షన్ కంపారిజన్ చేయండి. ఎలా? ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసినాం? ఫ్రాక్షన్ కంపారిజన్లో న్యూమరేటర్ వాల్యూ పెరిగి డినామినేటర్ వాల్యూ తగ్గింది అనుకోండి, ఒక ఫ్రాక్షన్ నుండి ఇంకో ఫ్రాక్షన్కి న్యూమరేటర్ వాల్యూ పెరిగి డినామినేటర్ వాల్యూ తగ్గితే మీకు వచ్చే పర్సంటేజ్ వాల్యూ ఎక్కువ వస్తుంది. ఫ్రాక్షన్లో న్యూమరేటర్ వాల్యూ తగ్గి డినామినేటర్ వాల్యూ పెరిగింది అనుకోండి, మీకు వచ్చే పర్సంటేజ్ వాల్యూ తక్కువ వస్తుంది. అంతే కదా. సరే,
ఇప్పుడు దేంతో కంపేర్ చేద్దాం చెప్పండి. డినామినేటర్ వాల్యూ పెరిగింది, న్యూమరేటర్ వాల్యూ పెరిగింది. సరే దీన్ని వదిలేసేయండి కొద్దిసేపు. డినామినేటర్ వాల్యూ పెరిగింది, న్యూమరేటర్ వాల్యూ తగ్గింది. డినామినేటర్ వాల్యూ పెరిగింది, న్యూమరేటర్ వాల్యూ తగ్గింది. న్యూమరేటర్ తగ్గి డినామినేటర్ పెరిగితే పర్సంటేజ్ వాల్యూ తక్కువ వస్తుంది. సో దీనికన్నా దీని పర్సంటేజ్ వాల్యూ తక్కువ కాబట్టి ఇదైతే మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ ఏముందండి, డినామినేటర్ వాల్యూ పెరిగింది. ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇప్పుడు డినామినేటర్ వాల్యూ పెరిగింది, డినామినేటర్ వాల్యూ పెరిగింది, ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఇక్కడ కూడా పెరిగింది. ఓకే, ఇక్కడ డినామినేటర్ వాల్యూ పెరిగింది, న్యూమరేటర్ వాల్యూ పెరిగింది. అన్ని దగ్గర డినామినేటర్ పెరిగింది, న్యూమరేటర్ పెరిగింది. చూడండి, ఇది ఒక్కటే ఎలిమినేట్ అయింది మనకి ప్రస్తుతానికి. ఇప్పుడు డినామినేటర్ ఎంత పెరిగింది చెప్పండి. ఇక్కడ 53 ఉన్నది 54 అయింది. డినామినేటర్ ఎంత పెరిగింది? 1 పెరిగింది 53 పైన. అంటే మీకు 53 పైన 1 పెరగడం అంటే మీకు 0.5 ఎంత పెరిగినట్టు? 1 పెరిగింది. 53 54 అయింది. అంటే ఎంత పెరగడం అండి? ఓన్లీ 1%, 2% పెరిగినట్టు. అప్రాక్సిమేట్లీ 2% పెరిగినట్టు, అంతేనా? 0.53 అంటే 1% కదా, 2% పెరిగింది. కానీ ఇది చూడండి, 362 ఉన్నది 489 అయింది. 120 పెరిగింది. 120 పెరిగిందంటే మీకు 120 వరకు పెరిగింది. ఇక్కడ 11, 360 ఉన్నది 462 అయింది అనుకోండి. 8 - 2 7. సరే ఎగ్జాక్ట్గా ఎంత రాద్దాం ఒకసారి. 9 - 2 7, 8 - 6 2, 127 పెరిగింది. మీకు 36.2 అంటేనే 10% అండి. 30% అంటే 108. ఇది మీకు దగ్గర 35% పెరిగింది. సారీ 35% పెరిగింది. న్యూమరేటర్ వాల్యూ 2% పెరిగింది, డినామినేటర్ వాల్యూ 35% పెరిగింది. న్యూమరేటర్ తక్కువ పెరిగింది కంపారిటివ్లీ డినామినేటర్. సో న్యూమరేటర్ వాల్యూ పెరిగింది కానీ తక్కువ పెరిగింది, డినామినేటర్ ఎక్కువ పెరిగింది. సో డినామినేటర్ ఎక్కువ పెరిగింది, న్యూమరేటర్ తక్కువ పెరిగింది అంటే వచ్చే వాల్యూ ఇది తక్కువ వస్తుంది. సో మీకు ఆప్షన్ ఏ కూడా మీ ఆన్సర్ అవ్వదు. మిగిలినాయండి మీకు 2. ఈ 2 కాదంటే ఈ 2 కదా. ఇది ఎంత పెరిగింది చెప్పండి. 48 ఉంటే 53 అయింది, 5 పెరిగింది. 5 పెరిగిందంటే 4.8 అంటే 10%. ఇంకొక 1 పెరగాలి. 0.48 అంటే 1%. 2% అంటే 0.96. అప్రాక్సిమేట్లీ ఇది మీకు 7% పెరిగింది. అప్రాక్సిమేట్లీ 7% పెరిగింది. ఇది చూడండి డిఫరెన్స్ ఎంత. 12 - 4 అంటే 8, 5 - 1 అంటే 4, 48 పెరిగింది. ఇది మీకు 10% కన్నా ఎక్కువ పెరిగిందని అర్థమవుతుందా? సో ఈ రెండిట్లో డినామినేటర్ వాల్యూ ఎక్కువ పెరిగింది, న్యూమరేటర్ వాల్యూ తక్కువ పెరిగింది. డినామినేటర్ ఎక్కువ పెరిగింది అనుకోండి, మీకు వచ్చే పర్సంటేజ్ వాల్యూ తక్కువ వస్తుంది. సో సి కూడా మీ ఆన్సర్, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో మీకు హైయెస్ట్ పర్సంటేజ్ వాల్యూ ఇక్కడ వస్తుంది 2011లో. 2011 ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 66. In the year 2014, what was the percentage growth of all type of cars put together over its previous year? Correct to 2 decimals. 2014లో టోటల్ కార్స్ ప్రొడక్షన్ అనేది 13తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ పెరిగిందని క్వశ్చన్ అండి. బట్ సమ్ టోటల్ చేయాలి కదా. చేయండి. టోటల్ ఎంత? 7 + 2 9, 9 + 9 18, 18 + 4 22, 2 క్యారీ, 2 + 6 8, 8 + 8 16, 16 + 9 25, 2 క్యారీ, 2 + 4 6 11, 11 + 8 19 52, 4 3 7 7 7 14, 14 + 5 21, 2 + 3 8, 8 + 6 14, 14 + 1 15, 1 క్యారీ, 16 + 1 1751. ఇది 1751, ఇది 1952. ఎంత పెరిగిందండి? 1750 1950 అయితే 200 అయ్యేది. ఇక్కడ ఎంత పెరిగింది? 201. 1751 1952. సారీ ఇక్కడ 1749 అండి. ఇది 3 + 4 5 7, ఇక్కడ 1749. ఈ వాల్యూ మీకు 1749. 1749 ఉంది, 1952 అయింది. ఎంత పెరిగింది? 203 పెరిగింది. దేనిపైన? 203 పెరిగింది దేనిపైన? 1749 పైన. పర్సంటేజ్ చెప్పండి. 10% అంటే 174.9. 10% అంటే 174.9. ఎంత డిఫరెన్స్ ఉంది దీనికి? ఒక 0.1 175 అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ 28.1 డిఫరెన్స్ ఉంది, అంతేనా? 28.1 డిఫరెన్స్ ఉంది.
ఇప్పుడు మీకు 10% వాల్యూ ఏది, 1% వాల్యూ ఎంత చెప్పండి దీంట్లో. 1749లో 1% వాల్యూ ఎంత? 1% వాల్యూ మీకు 17.49. 0.5% వాల్యూ ఎంత? దీంట్లో హాఫ్ 2, 8, 7, 4 సమ్ చేస్తే ఎంత వస్తుంది? 1.5% వాల్యూ ఎంత వస్తుంది మీకు? 9 + 4 3, 7 + 4 11, 12, 1 క్యారీ 26.23 వస్తుందండి. 26.23 మీరు ఎంత యాడ్ చేయాలి? 28.1 యాడ్ చేయాలి. మీరు 10%కి 1.5% యాడ్ చేస్తే మీరు 26.23ని యాడ్ చేసినట్టు. మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేయాలి, మీరు 28 యాడ్ చేయాలంటే. సో మీ ఆన్సర్ 10 + 1.5 11.5 కన్నా మీ ఆన్సర్ ఎక్కువ అండి. కానీ 12 కన్నా తక్కువ. మీ ఆన్సర్ 11.5 కన్నా ఎక్కువ, 12 కన్నా తక్కువ. సో 11.61 మీ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ 66. సారీ 11.61. క్వశ్చన్ నెంబర్ 67. If the 7-digit number 94x 29y6 is divisible by 72, then what is the value of 2x plus 3y for x not equal to y? ఏ నెంబర్ ఇచ్చినారండి మీకు? 94x 29y6. ఈ నెంబర్ మీకు 72తో డివైడ్ అవుతుందంట. 72తో డివైడ్ అవుతే 2x plus 3y వాల్యూ ఎంత? అర్థమవుతుందా? ఒక నంబర్ 72తో డివైడ్ అవుతుందంటే ఆ నంబర్ 8తో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి, అంతేనా? 8 × 9 72. 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటండి మీకు? 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఆ నంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అయితే ఆ నంబర్ 8తో డివైడ్ అయినట్టే. ఇప్పుడు దీంట్లో లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి చెప్పండి? 8 9y6. మీకు 800 అనేది 8తో డివైడ్ అవుతుందా? అవుతుంది. తర్వాత 80 డివైడ్ అవుతుందా? 800 డివైడ్ అవుతుంది. తర్వాత 80 డివైడ్ అవుతుంది. 80 అయిందా? ఇక్కడ మీకు ఎంత ఉందండి? 900 సంథింగ్ ఉంది. 900 తర్వాత యూనిట్ డిజిట్ 6 అయ్యేటట్టు దీనికి ఏది యాడ్ చేస్తే మీకు ఆ నంబర్ 900కి తర్వాత వస్తుంది చెప్పండి. 880కి మీరు ఒక 56 యాడ్ చేసినారనుకోండి, యూనిట్ డిజిట్ 6 వచ్చేటట్టు 8 మల్టిపుల్ ఏముంటుంది మీకు? 8 × 7 56 కదా. ఎంత ఇది? 6 3 936. అంటే 936 మీకు డివైడ్ అవుతుంది. అంటే y = 3 అయినప్పుడు ఈ వాల్యూ మొత్తం మీకు 8తో డివైడ్ అవుతుంది. మళ్ళీ ఎక్కడ డివైడ్ అవుతుంది? దీనికి మళ్ళీ ఎంత యాడ్ చేస్తే? 40 యాడ్ చేస్తే సరిపోతుందా? యూనిట్ డిజిట్ 6 ఉండేటట్టు ఇంకొక 8 మల్టిపుల్ ఎంత ఉంటుంది? ఇంకో యూనిట్ డిజిట్ 6 ఉండేటట్టు 8 మల్టిపుల్ యాడ్ చేయాలంటే ఆ వాల్యూ 40 అవ్వాలి, అంతే కదా. 976 డివైడ్ అవుతుందండి. మళ్ళీ 976 ప్లస్ 3 4 యాడ్ చేస్తే దీనికి 7. ఓకే, y వాల్యూ 3 అయినప్పుడు y వాల్యూ 7 అయినప్పుడు ఈ నెంబర్ మీకు 8తో డివైడ్ అవుతుందండి. ఏం లేదండి, ఇక్కడ 936 వచ్చిందా? 936కి మీరు 40 యాడ్ చేసినప్పుడు డివైడ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక 8 మల్టిపుల్, ఇది ఒక 8 మల్టిపుల్. ఎలాంటి 8 మల్టిపుల్ యాడ్ చేయాలంటే మీరు యూనిట్ డిజిట్ డిస్టర్బ్ అవ్వకుండా, యూనిట్ డిజిట్ 6 ఉంది కాబట్టి 6 రావాలి. సో 8 మల్టిపుల్ లాస్ట్లో 0 వచ్చేది ఏముంటుంది మీకు? 8 × 5 40 కాబట్టి 40 యాడ్ చేస్తే మీకు 976 అనేది 8తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీకు y వాల్యూస్ వచ్చినాయా? y వాల్యూ ఒకటి 3, ఇంకోటి 7. ఓకే, డన్. 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటండి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 మల్టిపుల్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ 9 క్యాన్సల్ చేయొచ్చు, ఈ 9 క్యాన్సల్ చేయొచ్చు. 6 + 4 10, 10 + 2 12, మొత్తం 12 అయిపోయిందా? y వాల్యూ కనుక 3 తీసుకుంటే 12 + 5 ఎంత అవ్వాలి? 15 అవ్వాలి. అప్పుడు x వాల్యూ 3 అవ్వాలి. 9 మల్టిపుల్ 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఈ నెంబర్. సరే, 6 + 4 10 12, 12 + 7 ఎంత? 19. y వాల్యూ కనుక మీరు 7 తీసుకుంటే 19 సమ్ అయింది. ఇప్పుడు 19 27 అవ్వాలంటే ఈ వాల్యూ 8 అవ్వాలి, అంతేనా? ఈ వాల్యూ 8. అంటే మీకు x వాల్యూ 3, y వాల్యూ 3 అయితే ఈ వాల్యూ మీకు 8తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది. మీకు x వాల్యూ 8, 9 వాల్యూ 7 అయితే ఈ వాల్యూ మీకు 72తో డివైడ్ అవుతుంది. కానీ మీకు కండిషన్ ఏమన్నారండి? మీకు కండిషన్ ఏమన్నారు? మీకు x ≠ y అన్నారు. ఈ కేసులో మీకు x = y అవుతుంది కాబట్టి ఇది మీకు ఇది తీసుకోవద్దు. x3 y3. సో ఇప్పుడు మీకు x ఎంత అండి? x = 8, y = 7 తీసుకోవాలి. మీరు కనుక్కోవాల్సింది 2x 2 × 8 + 3y 3 × y అంటే ఎంత? 7. సో 21 + 16 అంటే 37 మీ ఆన్సర్ అండి. 37 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. A boat covers a round trip journey between 2 points A and B
in a river in t hours. If its speed in still water becomes 2 times, it would take 80 by 161 t hours for the same journey. Find the ratio of its speed in still water to the ratio of speed of the river. క్వశ్చన్ సింపుల్ అండి. క్వశ్చన్ ఏంటంటే, ఒక బోటు ఒక రివర్లో పైనుండి కిందికి వచ్చి మళ్ళీ కింది నుండి పైకి వెళ్ళడానికి ఎంతో కొంత టైం పడుతుంది కదా. ఇప్పుడు బోట్ స్పీడ్ కనుక డబల్ అయింది అనుకోండి, టైం తక్కువ పడుతుంది కదా. ఇంతకు ముందు కన్నా 80 by 161 టైమ్స్ టైం పడుతుంది. అంటే ఇంతకుముందు 161 టైం పడితే ఇప్పుడు 80 పడుతుంది. తగ్గింది కదా స్పీడు, టైం తగ్గింది కదా మీకు. ఓన్లీ క్యాలిక్యులేషన్ క్వశ్చన్ అండి. సరే, ఇప్పుడు డిస్టెన్స్ కనుక డి అనుకున్నాం అనుకోండి, డిస్టెన్స్ డి అనుకుంటే డి బై ఎక్స్ కామా వై స్పీడ్స్ అనుకున్నా. ఇది బోట్ స్పీడు ఎక్స్, ఇది స్ట్రీమ్ స్పీడు వై అనుకుంటే మీకు డౌన్ స్ట్రీమ్ రావడానికి డిస్టెన్స్ బై ఎక్స్ ప్లస్ వై స్పీడ్ టైం అవుతుంది కదా. ఈ డిస్టెన్స్ డి అనుకుంటే ఇది డిస్టెన్స్ డి, కిందికి రావాలి మళ్ళీ పైకి వెళ్ళాలి, ఇంతే కదా. కిందికి వస్తున్నప్పుడు డి బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది, పైకి వెళ్తున్నప్పుడు డి బై ఎక్స్ మైనస్ వై అవుతుంది అప్ స్ట్రీమ్లో. ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, బోట్ స్పీడ్ కనుక డబల్ అయితే, స్టిల్ వాటర్లో మీ బోట్ స్పీడ్ డబల్ అయితే డిస్టెన్స్ డి, బోట్ స్పీడ్ డబల్ అవ్వడం అంటే 2b, కిందికి వస్తున్నప్పుడు స్ట్రీమ్ స్పీడ్ సేమ్ ఉంది కాబట్టి ఎస్. డిస్టెన్స్ డి, బోట్ స్పీడ్ డబల్ అయింది 2b, పైకి వెళ్తున్నప్పుడు మైనస్ ఎస్. ఇది ఇప్పుడు ఇది టైమే కదండి, ఇది టైము ఇది టైము. పైనుండి కిందికి వచ్చి పైకి వెళ్ళడానికి ఇది టైము, పైనుండి కిందికి వచ్చి పైకి వెళ్ళడానికి టైం ఇది. రెండు కేసులలో ఇక్కడ బోట్ స్ట్రీమ్ డబల్ అయింది కాబట్టి ఈ టైం అనేది ఇంతకు ముందు టైంలో ఎంత శాతం, ఎంత అంట పాటు 80 by 161 అంట. ఇప్పుడు వచ్చే టైం మీకు ఇంతకుముందు దాంట్లో 80 by 161. ఇది ఇంతకుముందు టైం కదా, దీన్ని మీరు ఇంటూ 80 by 161 చేస్తే ఇదే వాల్యూ వస్తుందా. ఇది ఇంటూ ఇది ఈక్వల్ టు ఇది. ఇది టైం మీకు. ఈ టైం అనేది ఈ టైంలో 80 by 161 ఇచ్చినారు కదా, ఇంతే. ఇప్పుడు సాల్వ్ చేయండి చూద్దాం. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మీకు, అన్ని సైడ్లో డిడి క్యాన్సల్ అండి, డిడి క్యాన్సల్. ఇక్కడ మీరు 2x ప్లస్ వై రాసుకోవాలండి. ఇక్కడ మీరు బి కాకుండా ఈ పార్ట్లో 2x ప్లస్ వై, ఇది 2x ప్లస్ వై, ఇది 2x మైనస్ వై, అంతే కదా, 2x మైనస్ వై. ఓకే, ఇక్కడ ఎల్సిఎం కనుక తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎల్సిఎం అండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎల్సిఎం. ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై అంటే ఇక్కడ మీకు 2x ఉంటుంది ఇంటూ 80 by 61, సారీ 80 by 61. ఓకే, 80 by 61, 80 by 61 ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. డినామినేటర్లో ఏమొస్తుందండి ఎల్సిఎం, 4x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, 2x మైనస్ వై ప్లస్ 2x ప్లస్ వై, వై క్యాన్సల్ అయితే 4x, ఇంతేనా, 4x. 2x ఎన్ని టైమ్స్ అండి, 2 టైమ్స్. ఓకే, ఇది 280 కదా ఇక్కడ, ఇది ఎన్ని టైమ్స్, 40 టైమ్స్. ఓకే, ఇప్పుడు కనుక మీరు చూస్తే 40 ఇంటూ 4x స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 160x స్క్వేర్ మైనస్ 40y స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ మీకు 161 కదా, ఇది 161x స్క్వేర్ మైనస్ 161y స్క్వేర్. ఓకే, ఈ 161x స్క్వేర్ కనుక ఇటు తీసుకొచ్చినారు అనుకోండి, మీరు ప్లస్ అవుతుంది కదా. 161 మైనస్ 40 అంటే 121y స్క్వేర్ ఈక్వల్ టు 1x స్క్వేర్. 161x స్క్వేర్ మైనస్ 160x స్క్వేర్, 1x స్క్వేర్. సో ఇప్పుడు x స్క్వేర్ బై y స్క్వేర్ ఈక్వల్ ఏమొస్తుంది మీకు, 1/121, అంతే కదా. x స్క్వేర్ బై y స్క్వేర్ ఈక్వల్ 121/y అండి, 121/y. సో x is to 121/1, 121/1. సో x is to y ఏమొస్తుందండి మీకు, స్క్వేర్ అప్లై చేస్తే 11:1. సో ఆన్సర్ మీకు ఏ అండి, 11:1, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. ది వాల్యూ ఆఫ్ tan 45 మైనస్ ఆల్ఫా బై cot 45 ప్లస్ ఆల్ఫా. ఇక్కడ చూడండి, మీకు a ప్లస్ బి ఈక్వల్ టు 90 అయింది అనుకోండి, మీకు ట్యాన్ అప్లై చేయండి రండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఏ ఈక్వల్ టు 90 మైనస్ బీనా. ఓకే, ట్యాన్ అప్లై చేస్తే ట్యాన్ ఏ ఈక్వల్ టు ట్యాన్ 90 మైనస్ బి కదా.
ట్యాన్ 90 మైనస్ బి అంటే కాట్ బి కదా, కాట్ బి. సో ఇప్పుడు ట్యాన్ ఏ ఈక్వల్ టు కాట్ బి, దీన్ని ఇలా రాయొచ్చా నేను, ట్యాన్ ఏ బై కాట్ బి ఈక్వల్ టు 1 అని రాయొచ్చా, ట్యాన్ ఏ బై కాట్ బి ఈక్వల్ టు 1. ఎప్పుడండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 అయితే ట్యాన్ ఏ బై కాట్ బి ఎంత వచ్చింది, మీకు 1 వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 45 మైనస్ ఆల్ఫా ప్లస్ 45 ప్లస్ ఆల్ఫా, ఆల్ఫా ఆల్ఫా క్యాన్సల్ అయితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 వస్తుందా, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 అయితే ట్యాన్ ఏ బై కాట్ బి వాల్యూ ఎంత, అప్పుడు ఈ మొత్తం వాల్యూ ఎంత అవ్వాలి మీకు, 1 అవ్వాలి. ఓకే 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాస్ 19 అండి, ఇది కాస్ 19, కాస్ 19 అంటే దీన్ని సైన్ 71 అని రాసుకోవచ్చా, సైన్ 71, సైన్ 71 ప్లస్ సైన్ 71 అంటే 2 సైన్ 71, 2 సైన్ 71. సీకెండ్ 19 అంటే దీన్ని కొసికెండ్ 19 అని, కొసికెండ్ 71కి ఈక్వల్, సీకెండ్ 19 వాల్యూ కొసికెండ్ 71కి ఈక్వల్ కదా. ఓకే, కొసికెండ్ 71 కొసికెండ్ 71 అంటే 2 ఇంటూ కొసికెండ్ 71 కదా, 71. కొసికెండ్ 71 సైన్ 71 ఈ రెండు ఆపోజిట్ కాబట్టి క్యాన్సల్. సో న్యూమరేటర్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు, 4 వచ్చింది. ఈ మొత్తం వాల్యూ 1, ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ 4. ఓకే, ఇక్కడ మీకు ట్యాన్ ఏ బై కాట్ బి ఈక్వల్ టు 1 అంటే దీన్నే మళ్ళీ మీరు ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఈక్వల్ టు 1 అని రాయొచ్చా, కాట్ బి పైకి వస్తే ట్యాన్ బి అవుతుంది కదా 1. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 అయితే ట్యాన్ ఏ ట్యాన్ బి ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1278, ఏ ప్లస్ బి ఎంత 90, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 అయినప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ 1, 2466, 90 అసమ్ము, ఈ రెండింటి ప్రోడక్ట్ 1. సో డినామినేటర్ వాల్యూ మొత్తం ఏమైంది మీకు, డినామినేటర్ వాల్యూ మళ్ళీ 1 అయింది. సో డినామినేటర్ వాల్యూ 1. సో 1 మైనస్ 4 అంటే ఎంత అండి, 1 మైనస్ 4 మైనస్ 3 మీ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 70. ఇన్ వాట్ టైమ్ విల్ 8,000 at 3% per annum produce the same interest as rupees 6,000 does in 5 years at 4% interest? 8,000 పైన 3% తోటి ఎన్ని ఇయర్స్లో, టీ ఈక్వల్ టు ఎంత, ఎన్ని ఇయర్స్లో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6,000 పైన 5 ఇయర్స్లో 4% దగ్గర, 6,000 పైన 5 ఇయర్స్లో 4% దగ్గర ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో అంత ఇంట్రెస్ట్ దీనిపైన ఇంత ఇంట్రెస్ట్ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుందని క్వశ్చన్ అండి. 5 ఇయర్స్లో 4% అంటే ఎంత అండి, 20% కదా. 6,000లో 20% అంటే 1,200 ఇంట్రెస్ట్ రావాలి. ఇక్కడ మీకు 1,200 ఇంట్రెస్ట్ రావాలంటే ఎంత టైం పడుతుంది క్వశ్చన్ అండి. 8,000 పైన 3%, 1 ఇయర్కి 240 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది, 1 ఇయర్కి 240, 80 అంటే 1%, 3% అంటే 240, 240 1 ఇయర్కి వస్తుంది. ఇలా ఎన్ని ఇయర్స్ అయితే వస్తుందండి 1,200, 5 ఇయర్సే కదా, 24 into 5 120 కదా. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మనకి, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 71. 2 points P and Q are at the distance of x and y respectively from the base of a building and on a straight line. If the angle of elevation of the top of the building from points P and Q are complementary, then what is the height of the building? మీకు ఒక బిల్డింగ్ ఉందండి, ఓకే బిల్డింగ్ ఉంది, దీని నుండి P and Q are at a distance of x and y respectively from the base of a building. P and Q are 2 points, P ఇక్కడ ఉంది, Q ఇక్కడ ఉంది, ఓకే P ఇక్కడ ఉంది, Q ఇక్కడ ఉంది, ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ x అండ్ y ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ y గ్రేటర్ దెన్ x. అంటే P ఇక్కడ ఉండాలి, Q ఇక్కడ ఉండాలి, P ఇక్కడ ఉండాలి. అంటే x ఈ డిస్టెన్స్ అయితే y ఈ డిస్టెన్స్ అవ్వాలి అంతేనా, y డిస్టెన్స్ x డిస్టెన్స్ కన్నా ఎక్కువ అన్నారు. ఇది హైట్ ఆఫ్ ది బిల్డింగ్ h అనుకోండి, ఓకే. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ పాయింట్స్ P అండ్ Q ఆర్ కాంప్లిమెంటరీ. మీకు 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అంటే ఏందండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటి సమ్ 90 degrees అవ్వాలి అంతే కదా. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇక్కడ నుండి చేసే యాంగిల్ ఈ యాంగిల్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంట. అంటే ఇది టీటా అయితే ఇది 90 మైనస్ టీటా అవ్వాలి అంతేనా. అయితే మీ హైట్ ఎంత, బిల్డింగ్ హైట్ ఎంత అని క్వశ్చన్ అండి. tan 90 మైనస్ టీటా ఎంత అండి, tan 90 మైనస్ టీటా అంటే కాట్ టీటా కదా, tan 90 మైనస్ టీటా అంటే కాట్ టీటా. కాట్ టీటా వాల్యూ ఎలా అండి, h/x అంతేనా. tan 90 మైనస్ టీటా అంటే h/x, tan 90 మైనస్ టీటా అంటే కాట్ టీటా. tan టీటా అంటే h/y, h/y. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మీరు 1 into 2 చేస్తే ఏమవుతుంది,
1 ఇంటూ 2 చేస్తే ట్యాన్ టీటా కాట్ టీటా 1 అవుతుంది, హెచ్ ఇంటూ హెచ్ హెచ్ స్క్వేర్ అవుతుంది, డినామినేటర్లో ఎక్స్ ఇంటూ వై. సో హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు XY, హెచ్ ఈక్వల్ టు రూట్ XY. సో హెచ్ ఈక్వల్ టు రూట్ XY. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ రూట్ XY. మీకు డౌట్ రావచ్చండి, సార్ P అండ్ QR ఈజ్ ఈ బిల్డింగ్కి మనం ఒకటే సైడ్ తీసుకున్నాము, ఒకవేళ రెండు సైడ్లు తీసుకుంటే ఏంటంటే మీరు రెండు సైడ్లు తీసుకున్నా కూడా మీకు అదే ఆన్సర్ వస్తుందండి. ఇది హైట్ హెచ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ P తీసుకోండి, ఇక్కడ Q తీసుకోండి, ఓకే. ఇది టీటా అయితే ఇది 90 మైనస్ టీటా అవ్వాలి, అంతే కదా. ఇది ఎక్స్ డిస్టెన్స్ అయితే ఇది వై డిస్టెన్స్ అవ్వాలి, ఇది బేస్ నుండి. సేమ్ మళ్ళీ ట్యాన్ టీటా ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్, కాట్ టీటా ఈక్వల్ టు కాట్ ట్యాన్ 90 మైనస్ టీటా అంటే కాట్ టీటా ఈక్వల్ హెచ్ బై వై. మళ్ళీ మల్టిప్లై చేస్తే మీకు హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు XY వస్తుందండి. టూ సైడ్స్ తీసుకున్నా లేదా బిల్డింగ్కి వన్ సైడ్ తీసుకున్నా మీకు వచ్చే ఆన్సర్ సేమ్, అది రూట్ XY. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. The length of the two parallel sides of a trapezium are 16 meter and 20 meter respectively. If its height is 10 meters, area in square meters. Trapezium area ki formula endandi, half into sum of parallel sides into height. Inte kada, simple question andi. Into height, half into sum of parallel sides enta 16 plus 20 36 into height enta 10 to 18 times 18 into 10 180. ఆప్షన్ డి. ఈ పేపర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్, కొంచెం టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్. ఎండింగ్లోకి వచ్చేసరికి మీకు చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే మీరు స్టార్టింగ్లో కనుక టైం వేస్ట్ చేస్తే ఎండింగ్లో ఉన్న ఈజీ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్లో కనుక మీకు టఫ్ క్వశ్చన్స్ వస్తే వాటిని వదిలేసి ఎండింగ్కి మీ ఈజీ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ పిక్ చేసుకోవాలి, దాని తర్వాత మీరు టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలండి. Next 73. The perimeter of two similar triangles are 30 centimeters and 20 centimeters respectively. If one side of the first triangle is 9 centimeters, determine the corresponding side of the second triangle. మళ్ళీ ఈజీ క్వశ్చన్. మీరు టూ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క పెరిమీటర్స్ 30:30 అయితే 20 అన్నారు కదా. పెరిమీటర్స్ 30:20 రేషియోలు ఉన్నాయంటే, పెరిమీటర్స్ 3:2 రేషియోలు ఉంటే సైడ్స్ కూడా 3:2 రేషియోలు ఉంటాయండి మీకు సిమిలర్ ట్రయాంగిల్స్కి. పెరిమీటర్ 3:2 రేషియోలో ఉంటే సైడ్స్ కూడా 3:2 రేషియోలో ఉండాలి. ఇది పెరిమీటర్ రేషియో అయితే ఇది సైడ్స్ రేషియో. ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఎంత అన్నారంటే ఒకదాన్ని 9 అయితే ఇది ఇంటూ 3 టైమ్స్ ఉంది. సో ఇంటూ 3 టైమ్స్ ఎంత అవ్వాలి, 6 అవ్వాలి. ఆప్షన్ బి. మీకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 74. ది ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ ఈస్ 4 times దేర్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎక్స్ అనుకుంటే ఎల్సిఎం ఎంత అవ్వాలి, 4x అవ్వాలి, 4 times. The sum of LCM and HCF is 125. 4x plus x ఎంత, 5x equal to 125. x equal to ఎంత, 25. x 25 అయితే HCF LCM ఎంత అవ్వాలి, 100 అవ్వాలి. If one of the numbers is 100 then the other number is. మీకు HCF LCMలో LCM into HCF equal to product of two numbers అని తెలుసు కదండి మీకు. product of two numbers. ఎల్సిఎం ఎంత, 100, హెచ్సిఎఫ్ ఎంత, 25. ఒక నంబర్ మీకు 100 అని ఇచ్చినారు, ఇంకొక నెంబర్ని కనుక మీరు y అనుకుంటే 100 క్యాన్సల్, సెకండ్ నెంబర్ ఎంత అవ్వాలి, 25 అవ్వాలి. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 75. If a certain sum becomes 4 times in 4 years at compound interest, then in how many years it will become 64 times? 4 times అవుతుంది, ఎన్ని ఇయర్స్ అండి, 4 yearsలో ఒక సమ్ 4 times అవుతుంది. 4 timesని ఇలా ఈ టైమ్స్ ఇస్తారు చూసినారా, మీరు దాన్ని స్క్వేర్ రూపంలో రాసుకోగలగాలండి. అంటే 2 square అవుతుంది 4 yearsలో అయితే ఎన్ని ఇయర్స్లో అది 64 times అవుతుంది. 64 times ఉందా, దీన్ని 2 powerలో రాయండి. ఎంత, 2 power 6 ఇంతేనా. 2కి ఎంత అయిందండి, ఇంటూ 2 అయింది. సో 6కి ఇంటూ 2 అయితే ఎంత, 12 years. ఇది మీకు సింపుల్గా రాసుకోవడానికండి. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1 ఉన్న అమౌంట్ 4 అయింది, 4 times అయింది. ఎన్ని ఇయర్స్లో అండి, ప్లస్ 4 yearsలో అంతేనా. 4 yearsలో 1 ఉన్నది 4 అయింది. ఇఫ్ ఏ సర్టెన్ సమ్ బికమ్స్ 4 times in 4 years. 1 ఉన్న అమౌంట్ 4 అయింది 4 yearsలో.
నెక్స్ట్ 4 ఇయర్స్లో మళ్ళీ 4 టైమ్స్ అవుతుందండి. నెక్స్ట్ 4 ఇయర్స్ తీసుకుంటే 4 ఉన్నది ఇంటూ 4 అవుతుంది, అంటే 16 టైమ్స్ అవుతుంది. 1 ఉన్నది ఇంటూ 4 అయింది కదా. మళ్ళీ నెక్స్ట్ 4 ఇయర్స్కి ఇంటూ 4 అవుతుంది. ఎంత అవుతుంది? 64 అవుతుంది. సో 1 ఉన్న అమౌంట్ 64 టైమ్స్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 4 ఇయర్స్, 12 ఇయర్స్. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇలా మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫాలో అవుతుందండి. 1:4 రేషియో, 1:4 రేషియో, 1:4 రేషియో. సో 1 ఉన్నది 4 అవ్వడానికి 4 ఇయర్స్ టైం పడితే మళ్ళీ 4 అవ్వడానికి 4 ఇయర్స్, మళ్ళీ 4 అవ్వడానికి 4 ఇయర్స్, టోటల్గా మీకు 12 ఇయర్స్లో 64 టైమ్స్ అవుతుంది అది. సో ఇదండి మీకు మార్క్ ఎక్స్ప్లెనేషన్ అర్థమెటిక్ పార్ట్. మనం నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ఓకే.